హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు హోలీ కదా, సో అందుకని మేము ఇప్పుడైతే టైం ఎగ్జాక్ట్గా 10:30 అవుతుంది. బిర్యానీ కోసం మేము మార్తలి మొత్తం తిరిగాం ఫ్రెండ్స్. మాకు ఎక్కడ బిర్యానీ దొరకలేదు. సో అందుకని షాప్కి వెతుక్కుంటూ వెళ్తున్నాము. ఈ షాప్ ఎక్కడ మార్తలిలో ఉంది. ఈ షాప్ చూడంగానే మాకు ఎందుకు కొంచెం అట్రాక్టివ్గా అనిపించింది. సో అక్కడికి వెళ్ళాము. ఫస్ట్ నేను వెళ్ళి బిర్యానీ అడిగాను ఫ్రెండ్స్. బిర్యానీ అడిగితే హైదరాబాద్ బిర్యానీ, అంబూర్ బిర్యానీ 2 బిర్యానీలు ఉన్నాయి అని చెప్పి. సో మనం తెలుగు వాళ్ళం కాబట్టి మనం ఎక్కువ స్పైసీ ప్రిఫర్ చేస్తాము. సో అందుకని నేను హైదరాబాద్ బిర్యానీ కాస్ట్ అడిగాను ఫ్రెండ్స్. వాడు 1 kg బిర్యానీ 800 చెప్పాడు. నేను ఫుల్ షాక్, నా మైండ్ బ్లోయింగ్ అనమాట. నేను వాడి ఫేస్కి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చా, పైనుంచి కింద దాకా చూసి, 1 kg బిర్యానీ 800 రూపీసా, దేవుడా ఇలా కూడా అమ్ముతారా అనుకున్నాను. అక్కడ మా ఫ్రెండ్స్ని అడిగాను. వాళ్ళు ఏమన్నారంటే, వద్దులే మనం వేరే చోట తీసుకుందాం అన్నారు. సో అందుకని నూడిల్స్ చెప్పాము. నూడిల్స్ కాస్ట్ ఫస్ట్ 70 రూపీస్ చెప్పాడు. సరే ఓకే చేయమని చెప్పాము. వాడు చూడండి ఆ కళాయిలో నూనె వేసి దాంట్లో ఏదేదో వేసి చేస్తూ ఉన్నాడు. బట్ ఏమంటే అక్కడ క్యారెట్ లేదు, క్యాప్సికమ్ లేదు, క్యాబేజీ లేదు, ఓన్లీ అది ఆనియన్ అండ్ నూడిల్స్ వేసి చేస్తూ ఉన్నాడు. మా దరిద్రం ఏంటంటే అది మధ్యలో గ్యాస్ అయిపోయింది. వాడుల్లా దాన్ని టకా నొక్కుతా ఉన్నాడు. మాకేమో కడుపులో ఎలుకలు పరిగెత్తుతున్నాయి. మా మొహాలు చూసి వాడు మా ఫ్రెండ్ నుండి భయ్యా తోడ ప్యాస్టాలో మా ఫ్రెండ్ నుండి తోడ ప్యాస్టాలో అంటే నేను ఇది పానీపూరి షాప్ కాదు నూడిల్స్ షాప్ అన్నాను ఫ్రెండ్స్. సో ఫైనల్లీ వాడు అటు తిప్పి ఇటు తిప్పి మొత్తానికి మా మొహాన్ని వేస్తాడు ఆ నూడిల్స్. తర్వాత ఫైనల్గా మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేశారు ఆ నూడిల్స్ కాస్ట్? వాడు డిస్కౌంట్ ఇచ్చాడు ఫ్రెండ్స్. మాకు ఎందుకో తెలియదు, ఎందుకంటే హోలీ స్పెషల్ ఆఫర్ అంట. ఆ నూడిల్స్ 70 రూపీస్ అయితే 50 రూపీస్కి ఇచ్చాడు. సర్లే ఏదో ఒకటి వేసాడులే మా మొహాన అని మేము కూడా తీసుకొని పీజీకి వెళ్ళాం ఫ్రెండ్స్. ఇంకా ఒకరికైతే నూడిల్స్ ఫ్రెండ్స్, ఇంకా రిమైనింగ్ 2 మెంబర్స్ ఉన్నాం కదా, మాకు బిర్యానీ కోసం అని వెతుకుతున్నాము. ఫైనల్గా అయితే బిర్యానీ కూడా దొరికేసింది. సో ఇంకా మేము పీజీకి వెళ్ళేసి ప్రశాంతంగా కూర్చొని తినేస్తూ ఉన్నాము. మీకు నూడిల్స్ అంటే ఇష్టమా? కామెంట్ చేయండి. మీరు ఎంతమందికి నూడిల్స్ అంటే ఇష్టమో, ఇలాంటి నూడిల్స్ ఎస్పెషల్లీ